తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర చూస్తున్నాం. నేటితో 21వ తేదీ ఈనాటి నుండి ఈ జాతర ప్రారంభం అని చెప్పేసి ఇవాళ సారలమ్మ రాకతో ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు ఇవాళ జంపన్న బాగులో జంపన్న కొలువుదీస్తాడు. అలాగే పడిగిదరాజు గోవిందరాజు ఇవాళ ముగ్గురు కూడా కొలువు తీరడంతో ఈ మొత్తం జాతర ప్రారంభమైనట్టుగా ఒక సంకేతం చూస్తున్నాం. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను విజయవంతం చేసేందుకోసం సకల సదుపాయాలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ గత ప్రభుత్వాలు చూస్తే 75 కోట్లు ఈ జాతరను విజయవంతం చేసేందుకు వెచ్చించేవారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ 105 కోట్ల రూపాయలు ముందస్తుగా విడుదల చేసి, ఎందుకంటే ఈ గత ప్రభుత్వాలు సమయం ముగిసిన కొద్ది కాలం ముందు మాత్రమే నిధులు విడుదల చేసి ఆగమాగం మీద అక్కడ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యేవారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చాలా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలోనే కుంభమేళాగా పిలువబడే గొప్ప జాతరకు ఇక్కడ భక్తులు భారీగా వచ్చేవారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ సురక్షితంగా అమ్మవార్ల మొక్కులు తీసుకొని ఇక్కడ పునీతులై వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ముందస్తుగా 105 కోట్ల నిధులు విడుదల చేయడమే కాకుండా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి పదవి చేపట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం జరిగింది. అందుకే దీనికి ఎక్కువ నిధులు వెచ్చించడమే కాకుండా తాను నిత్యకృత్యంగా ఇక్కడనే ఉండి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ నేటి నుండే కాకుండా భక్తులు భారీ సంఖ్యలో ఇప్పటికే లక్షల్లో ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ సారలమ్మ రేపు సమ్మక్క ఇద్దరు తల్లులు కూడా గద్ద మీద ఉండడం అనేది చాలా పునీతులు అవుతారు. చాలా భక్తులకు అనేది మరి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకం మీద తిరిగి మళ్ళీ కూడా భక్తులు వస్తారు. ఇప్పుడు నుండి సుమారుగా 1,000,000 మంది పైచీలకు భక్తులు వస్తారని చెప్పేసి అటు అధికారులు ఇటు మంత్రులు అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అనేది చేసి పెట్టారు. అయితే ఇవాటి నుండి అయితే ఈ జాతర ప్రారంభం 22 రేపు సమ్మక్క రావడం, 24వ తేదీ వరకు వారు ఇరువురు అందరూ గద్దెల మీద ఉండడం ఈ జాతర అనేది ముగుస్తుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రభుత్వం అయితే మొత్తానికి ఇవాళ చూస్తున్న భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ఇవాళ అన్ని రకాల అధికారులను సమాయత్తం చేసి ఇక్కడ ఉంచారు. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా వారి ఏదైతే కోరికలు బంగారంగా కొలిసి ఈ అమ్మవారి జాతర విజయవంతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరామెన్ జగదీశ్వర్